సినిమా విడుదల దగ్గర పడే కొద్దీ ఆ చిత్ర యూనిట్ లో ఏదో మూల టెన్షన్ గానే ఉంటుంది. సినిమా విడుదల ఈ ప్రేక్షకుల టాక్ వచ్చేంత వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. విడుదలకు ఒక రోజు ముందు బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు వేసి ఆ టెన్షన్ ను కాస్తంత దూరం చేసుకుంటారు. ఇటీవలి కాలంలో ప్రతి సినిమాకు ప్రీమియర్లు శరమామూలైపోయాయి. కానీ బన్నీ అండ్ టీం మాత్రం ప్రీమియర్ల జోలికి పోవట్లేదు. కారణం యాంటీ ఫ్యాన్స్ ఎక్కడ నెగటివ్ ప్రచారం చేస్తారేమోననే ఆందోళన. అందుకే జూన్ 22 రాత్రి దువ్వాడ జగన్నాథం సినిమాకు సంబంధించి ఎలాంటి ప్రీమియర్లు వేయొద్దని బన్నీ టీం డిసైడ్ అయిందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. అంతేకాదు, బ్రహ్మోత్సవం, కాటమరాయుడు సినిమాల విషయంలో ఏం జరిగిందో చిత్ర యూనిట్ ఉదాహరణగా చెబుతోందట. దీంతో దువ్వాడ జగన్నాథం ప్రీమియర్లను రద్దు చేశారని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై బన్నీ వీరాభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారట. వీటిని రద్దు చేయడం వల్ల చాలా రెవెన్యూను కోల్పోవలసి వస్తుందని, దీనివల్లే బన్నీ సినిమాలు తొలి రోజు షేర్లలో టాప్ 5లో లేవని అంటున్నారట. అయితే ప్రీమియర్ల వల్ల అలాంటి నష్టం ఎలా జరుగుతుందని పలువురు చర్చించుకుంటున్నారు. ఒకవేళ సినిమా బాగుంటే పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది కదా అని అంటున్నారు. సినిమాలో కంటెంట్ లేకపోతేనే కదా ప్రీమియర్లు వేసినా వేయకపోయినా ప్రయోజనం ఉండనిది అని అంటున్నారు. మరి అది నిజమే కదా. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో